నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అడ్వకేట్ నిహారికా రెడ్డి గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. ఈరోజు మేము చర్చించబోతున్న అంశం రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ 2021. ఈ బిల్లుని కర్ణాటక అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లునే మామూలుగా ప్రసార మాధ్యమాల్లో కానివ్వండి, వార్తాపత్రికల్లో కానివ్వండి, యాంటీ కన్వర్షన్ బిల్ అని అందరూ ఉపయోగిస్తూ ఉన్నారు. నిజానికి ఇది యాంటీ కన్వర్షన్ బిల్ కాదు, యాంటీ అన్లాఫుల్ కన్వర్షన్ బిల్. అంటే చట్ట విరుద్ధంగా లేదా ప్రలోభాలకు గురి చేసి అన్లాఫుల్గా కన్వర్షన్ చేస్తే కనుక దానికి విరుద్ధంగా ఈ బిల్లు ఉంటుంది అనేది మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బట్ మొత్తంగా మత మార్పిడులను నిరోధించే బిల్లు మాత్రం ఇది కాదు. అయితే అఫ్కోర్స్ దీన్ని ప్రాపగేట్ చేసేటప్పుడు లేదా ప్రచారంలోకి తీసుకొచ్చేటప్పుడు ఇది కేవలం యాంటీ కన్వర్షన్ బిల్ అని చెప్తూ ఉన్నారు. ఎందుకు ఇది యాంటీ అన్లాఫుల్ కన్వర్షన్ బిల్? యాంటీ కన్వర్షన్ బిల్కు లేదా ఇప్పుడు నేను చెప్తున్న దీనికి ఏంటి వ్యత్యాసం? అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మత మార్పిడులను నిరోధించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందా? ఈ చట్ట ప్రకారం మత మార్పిడుల విషయంలో ఎటువంటి అడ్డుకట్ట వేయడానికి ఆస్కారం ఉంటుంది? అండ్ మతం మారాలనుకునే వాళ్ళు ఈ బిల్లుని ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? ఇట్లాంటి అనేక అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాము. అండ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో, అందులోనూ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఈరోజు మత మార్పిడులు అనేది చాలా కీలకమైన అంశంగా కనబడుతోంది. ఇది సామాజికంగా, రాజకీయంగా ప్రభావం చూపుతున్న అంశం కాబట్టి దీన్ని అసలు మనం అర్థం చేసుకునే విషయంలోనే పొరపాట్లు ఉంటే అది అనేక సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి దీన్ని క్లారిటీగా దీనిపైన డిస్కస్ చేసే ప్రయత్నం నేను చేస్తాను అండ్ వివరించే ప్రయత్నం నిహారికా రెడ్డి గారు చేస్తారు. వెల్కమ్ నిహారికా రెడ్డి గారు, చర్చకు స్వాగతం. నిజంగా మీరు ఇందాక చెప్తున్నట్టుగా యాంటీ కన్వర్షన్ బిల్ అని, నేను కూడా యాంటీ కన్వర్షన్ బిల్లే అనే ఒక దాంట్లోనే ఉన్నాను బేసికల్లీ. అఫ్కోర్స్ పేరు ఏవైనా ఉండవచ్చు, కానీ ఆ పేరుని అర్థం చేసుకునేటప్పుడు, ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు కన్వర్షన్స్ని ఆపడం కోసం తీసుకొచ్చిన చట్టం అనే ఒక భావన ఉన్నప్పుడు దాన్ని అలా సెట్ చేస్తారు. అఫ్కోర్స్ అది తప్పు. జనరల్గా అయితే మీడియా ప్రతినిధిగా అలా దాన్ని అంగీకరించకూడని అంశం అది. అఫ్కోర్స్ మీరు సిఐఏ టైంలో కూడా మీరు మాట్లాడినప్పుడు సిఐఏ అనేది యాంటీ ముస్లిం లా అనేసారు. ఈరోజు యాంటీ కన్వర్షన్ బిల్ లా అని అంటున్నారు. సో నిజానికి ఈ చట్టం ఉద్దేశం ఏంటి? చట్టం లక్ష్యం ఏంటి? యాజ్ యూ రైట్లీ పాయింటెడ్ అవుట్ అండి, ఇది యాంటీ కన్వర్షన్ లా కాదు. ప్రతి ఒక్క ఫస్ట్ మన దేశంలో మీడియాతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే చట్టాల యొక్క నామన్ క్లేచర్, అంటే వాళ్ళ పేరుని వాళ్ళకి తగ్గట్టుగా మార్చుకొని ప్రజలకి చూపిస్తుంటారనమాట. బిల్లు యొక్క అఫీషియల్ నేమ్ వచ్చి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్, ఆర్ ఇట్ వెన్ టర్న్స్ ఇన్ టు యాక్ట్ 2021. దట్ వుడ్ బి ద నామన్ క్లేచర్. పేరులో ఏముందంటే పేరులోనే ఉందండి లా. ద నేమ్ ఇట్ సెల్ఫ్ విల్ సజెస్ట్ వాట్ వుడ్ బి ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎ బిల్. చట్టం ఏం చేయబోతుందో అనేది పేరులో మనకు అర్థమవుతుంది. ఇక్కడ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే ఎవరికి ఇష్టం వచ్చిన రిలీజన్ని వాళ్ళు ఫాలో అవ్వచ్చు. కానీ నేను ఫాలో అయ్యేటప్పుడు నన్ను ప్రోలోభించి, లేకపోతే నన్ను మిస్రిప్రజెంట్ చేసి, ఫ్రాడ్ చేసి, మోసం చేసి నన్ను వేరే రిలీజన్కి కన్వర్ట్ చేసే ప్రయత్నాలు ఎవరైనా చేస్తే దాన్ని తప్పు పడుతుంది ఈ బిల్లు, అంతే. సో ఇట్ ఈస్ బేసికలీ టార్గెటింగ్ అన్లాఫుల్ కన్వర్షన్స్. అంటే లీగల్గా కాకుండా అన్యాయంగా కానీ, లేకపోతే తప్పుడు మాటలు చెప్పో, లేకపోతే డబ్బులు ఇచ్చో, అది చేస్తాం ఇది చేస్తామని మ్యాజికల్ పవర్స్ చూపించి మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాము, ఈ బెనిఫిట్స్ ఇస్తాము, ఆ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి ఎవరైనా కన్వర్ట్ చేస్తున్నారనుకోండి, అది తప్పు అని చెప్తున్న బిల్. దీనికి రాజ్యాంగం సపోర్ట్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఆర్టికల్స్ చూసుకుంటే, every citizen of this country, not only citizen, even an non-citizen in this country has right to profess, practice, propagate, conscience the religion. అంటే నాకు నచ్చిన రిలీజన్ని నేను నమ్మచ్చు, ఫాలో అవ్వచ్చు, ధైర్యంగా చెప్పచ్చు, 10 మందికి ఈ రిలీజన్ ఇది చేస్తుందని కూడా నేను చెప్పచ్చు. సో ఇవంతా నన్ను కాన్స్టిట్యూషన్ నాకు ఇచ్చిన హక్కులు. కానీ నేను నా రిలీజన్ ఇది చేస్తుందని చెప్పొచ్చు, కానీ నా రిలీజన్ ఇది చేస్తుంది, నీ రిలీజన్ అవి చేయడం లేదు, నీ రిలీజన్ చెడ్డ రిలీజన్, సో నీ రిలీజన్ నుంచి నా రిలీజన్కి కన్వర్ట్ అవ్వు అనేది తప్పు. ఓకే, అలా చేస్తే ఏమవుతుంది? నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎదుటోడికి నా రిలీజన్ గొప్ప రిలీజన్, నీ రిలీజన్ ఏమీ లేదు, బార్బేరిక్ రిలీజన్, బ్యాక్వర్డ్ రిలీజన్, సో నీ రిలీజన్ నుంచి నువ్వు నా రిలీజన్కి కన్వర్ట్ అవ్వంటే నీ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ని నేను ఎఫెక్ట్ చేస్తున్నా. వాట్ యూ మీన్ బై ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్? నా యొక్క హక్కు, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే హక్కు నాకుంది. నన్ను తప్పుదోవలో పట్టించారనుకోండి, నా యొక్క హక్కుని మీరు తీసేస్తున్నట్లు. సో ఇక్కడ నా హక్కు ఏంటి? నా ఇష్టం వచ్చిన రిలీజన్ నేను ఫాలో అవుతాను.
నా ఇష్టం వచ్చిన రిలీజన్ని ఫాలో అవుతాను, ప్రొపగేట్ చేస్తాను, ఏది మంచో ఏది చెడో నేను తెలుసుకుంటాను. సో అలా చేయడం అనేది నా హక్కు. కానీ ఎవరో వచ్చి నీ రిలీజన్ చాలా తప్పు, బార్బేరిక్, సో నీ రిలీజన్లో ఉంటే నీకు ఏమీ ఒరిగేది లేదు, సో నా రిలీజన్కి మారితే నీ హెల్త్ మారిపోతుంది, దేవుడు నిన్ను కాపాడుతాడు, డబ్బులు వస్తాయి, మెడికల్ ట్రీట్మెంట్లు వస్తాయి, లేకపోతే మీకు ఇల్లు కట్టిస్తాము, ఇలాంటివి చెప్పి మారుస్తున్నారు చూడండి, అది తప్పు. అది చేయడం వల్ల యు ఆర్ కన్వర్టింగ్, యు ఆర్ నాట్ ప్రొపగేటింగ్. కన్వర్షన్ ఇస్ డిఫరెంట్, ప్రొపగేటింగ్ ఇస్ డిఫరెంట్. సుప్రీం కోర్ట్ క్లియర్లీ సెడ్ దట్ దెర్ ఇస్ నో రైట్ టు కన్వర్ట్, దెర్ ఇస్ ఓన్లీ రైట్ టు ప్రొపగేట్. నేను ఎగ్జాంపుల్ ఆర్టికల్ 25 ఎగ్జాక్ట్లీ రైట్ టు ప్రాక్టీస్, ప్రొఫెస్ అండ్ ప్రొపగేట్. అండ్ ఐ కెన్ ఫ్రీడమ్, నేను గర్వంగా చెప్పుకోవచ్చు, ఎస్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ ఆర్ ఐఎమ్ ఏ హిందూ, ఐఎమ్ ఏ ముస్లిం, తప్పేం లేదే. అంటే ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, సరే మీరు ప్రాపగేట్ చేయడం వేరు, అంటే ప్రచారం చేయడం వేరు, అండ్ కన్వర్ట్ చేయడం వేరు అని. ఒకవేళ కన్వర్ట్ చేయాలనుకుంటే, ఇప్పుడు నిజంగా నా ఇష్టపూర్వకంగా ఒక వ్యక్తి, ఇప్పుడు నేను నా ఇష్టపూర్వకంగా నేను కన్వర్ట్ అవుతాను, అసలు నేను కన్వర్ట్ కాననుకోండి, అది వేరే విషయం, అంత అవసరం కూడా లేదనుకోండి, బట్ వేరే చెప్తాను. ఒక వ్యక్తి కన్వర్ట్ కావాలి అని అనుకుంటే, ఆ వ్యక్తి కన్వర్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ చట్ట ప్రకారం ఎవరికి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది? అంటే ఇన్ఫామ్ చేయాలన్న నిబంధన ఏమైనా ఉందా? నా పాటికి నేను కన్వర్ట్ అవ్వచ్చు కదా, నా ఇష్ట ప్రకారమే అయ్యాను అని అంటే సరిపోతుందా? ఇక్కడ సైన్స్ అనేది సరిపోతుందా? ఇక్కడ ప్రొపగేట్ చేసేటప్పుడు ఒక చిన్న వ్యత్యాసం చెప్తాను. ఇప్పుడు ప్రవచనాలు జరుగుతాయి, లేకపోతే క్రిస్టియన్ మిషనరీస్లో చాలామంది ప్రోగ్రామ్స్ పెట్టి స్పీచ్లు ఇస్తుంటారు, దట్ ఈస్ ప్రొపగేషన్. ఇఫ్ యూ ఆస్క్ ఏ పర్సన్ టు సే ఫర్ ఎగ్జాంపుల్ టు ఈ క్రిస్టియానిటీలో అలాంటి కొన్ని రిలీజన్స్లో ఎలా ఉంటుందంటే, మత మార్పిడి చేస్తున్నప్పుడు బ్యాప్టైజ్ చేస్తారనమాట. Without baptism you cannot convert into Christianity. The similar procedures you have it in or majority of Abrahamic religions. That the concept of conversion is not there in Hinduism. Either you are born Hindu or you cannot, there is nothing called as there is conversion into Hindu. నువ్వు నమ్మాలంటే దేవుడు నమ్మొచ్చు, అది దట్స్ ఎ స్పిరిచువల్ లెవెల్ అండి. సో ఎవడు కన్వర్ట్ అవ్వు రికార్డు తీసుకోవాలంటివంతా ఈ రిలీజన్లో కనపడదు, సనాతన ధర్మంలో కనపడదు. ఎలాంటి రిలీజన్స్లో కనపడుతుంది అంటే బేసిక్ అబ్రహామిక్ రిలీజన్స్లో కనపడుతుంది. సో అలాంటి ఎగ్జాక్ట్లీ, సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ దర్ డ్యూటీ ఆర్ మేబీ మిస్ఇంటర్ప్రిటేషన్ అనుకోండి, ఏమనుకోండి, వాళ్ళు కన్వర్ట్ చేస్తారు. దానికి ఖచ్చితంగా బ్యాప్టిజం అయితే కానీ నువ్వు ఆ రిలీజన్కి కన్వర్ట్ అయినట్టు ఆధారాలు ఉండవు. సో యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు దట్ రిలీజన్, మీన్స్ దట్ ప్రొసీజర్ యూ నీడ్ టు ఫాలో. సో ఇలా ఫాలో అవుతున్నప్పుడు నాకు ఒక స్పిరిచువల్ లెవెల్లో నేను కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నానండి. నాకే క్రిస్టియానిటీలో గొప్పతనం తెలిసింది, నాకు ఇస్లాంలో గొప్పతనం తెలిసింది. సో వాలంటరీలీ ఐ వాంట్ టు కన్వర్ట్ ఇన్ టు క్రిస్టియానిటీ ఆర్ ఇస్లాం అనుకోండి. I can go and tell that I am converting into this religion because I believe in that religion, స్పిరిచువాలిటీ కోసం అని చెప్పి నేను ధైర్యంగా కన్వర్ట్ అవ్వచ్చు. ఈ యాంటీ అన్లాఫుల్ కన్వర్షన్ బిల్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్ ఇస్, ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ ఇన్ టు ఎ పర్టికులర్ రిలీజన్, I need to declare before the district magistrate. Why you need to declare it? Now, any kind of benefits that I am getting, either in the form of caste-based reservations కానీ, లేకపోతే even if I want to contest in elections also, seats are reserved on the basis of caste itself. సో ఎవ్రీవేర్ నేనేంటో నేను చెప్పాలి, నా మతం ఏంటి, నా కులం ఏంటి అని ప్రతి ఒక్క పబ్లిక్ ప్లాట్ఫామ్లో నేను డిక్లేర్ చేస్తే కానీ ఐ కాంట్ ఎంజాయ్ ద బెనిఫిట్స్. నాకు బెనిఫిట్స్ ఎంజాయ్ చేయాలనుకోలేదు అనుకోండి, నో నీడ్ టు డిక్లేర్. సో ఇలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నేనేంటో నేను చెప్పాలి. సో వాట్ రిలీజన్ ఐ యామ్ ఇన్, వాట్ కాస్ట్ ఐ యామ్ ఇన్, ఆల్ ద ఫార్మ్స్ ఐ నీడ్ టు ఫుల్ఫిల్. అందుకని ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా పబ్లిక్ అథారిటీస్కి చెప్పాలి. హూ ఇస్ దట్ పబ్లిక్ అథారిటీ హూ విల్ హ్యావ్ ఇమీడియట్ కంట్రోల్ ఓవర్ అస్ ఇస్ ద డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, కలెక్టర్. సో కలెక్టర్ గారికి నేను ఇన్ఫార్మ్ చేయాలి, నేను ఈ మతం నుంచి ఈ మతాన్ని నేను మారాలనుకుంటున్నాను అంటే. మతం ఎందుకు మారాలనుకుంటున్నారో కూడా చెప్పచ్చు, బికాస్ ఐ బిలీవ్ ఇన్ దట్ రిలీజన్, ఐఎమ్ జస్ట్ కన్వర్టింగ్ ఇన్ దట్ రిలీజన్, దట్స్ ఇట్. దీంట్లో నిజంగానే నాకు వేరే రిలీజన్లో నాకు స్పిరిచువల్ లెవెల్లో నాకు ప్రేమ వచ్చింది, దేవుడిని నమ్ముతున్నాను అంటే నేను ఎవరికి భయపడాలండి? ధైర్యంగా పోయి చెప్పచ్చు కదా, ఎస్ ఐఎమ్ కన్వర్టింగ్ ఇన్ టు క్రిస్టియానిటీ, ఎస్ ఐఎమ్ కన్వర్టింగ్ ఇన్ టు ఇస్లాం. సో అలాంటి వాళ్ళకి అసలు భయమే అవసరం లేదు. జస్ట్ యూఆర్ ఇన్ఫార్మింగ్ దట్ ఐఎమ్ కన్వర్టింగ్ ఇన్ టు దిస్ రిలీజన్. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఏమవుతుంది, దే విల్ టేక్ సెన్సస్లో మనకి మైనారిటీ పాపులేషన్ ఉంది అని ఎలా తెలుస్తుందండి? వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ మైనారిటీస్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ హిందూస్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఎలా తెలుస్తుంది?
డిస్క్లోజ్ చేస్తేనే తెలుస్తుంది. ఎలా డిస్క్లోజ్ చేస్తే తెలుస్తుంది? ఐ నీడ్ టు డిస్క్లోజ్ ఇట్ టు ద పబ్లిక్ అథారిటీస్ను అండి. లేకపోతే మైనారిటీస్ ఎక్కడ, మైనారిటీ కమిషన్స్ ఎక్కడ వస్తున్నాయి, లేకపోతే వాళ్ళకి ప్రొటెక్షన్స్ ఎక్కడ వస్తాయి, బెనిఫిట్స్ ఎక్కడ వస్తాయి, ప్రతి దగ్గర డిస్క్లోజర్ లేకుండా వెళ్ళితే ఎలా జరుగుతుందండి? నేను ఎవరికి డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు అంటే అలాంటప్పుడు మైనారిటీ మెజారిటీ ప్రాబ్లమే లేదు కదండి. ఒకే రిలీజన్, అసలు రిలీజన్ ప్రాబ్లమే లేదు. ఆ ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉందో మనకు ఆర్టికల్ 30 కింద వేర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మైనారిటీస్కి ఫండమెంటల్ రైట్స్, లెట్స్ స్క్రాప్ ఇట్ ఆఫ్. ఈ ప్రాబ్లమే లేదు కదా. నేను ఇన్ఫార్మ్ చేయను అంటే మాకు ప్రాబ్లం లేదు, ఎవ్వరు ఇన్ఫార్మ్ చేయకండి మతం గురించి. లెట్స్ రిమూవ్ ఆల్ దిస్ మైనారిటీ మెజారిటీ కాన్సెప్ట్ ఓన్లీ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్. ఇట్ విల్ బి ఆల్ ద మోర్ హ్యాపీ కదా. మీకు అది కావాలి కానీ డిస్క్లోజ్ చేయను అంటారు. ఎందుకు డిస్క్లోజ్ చేయనంటే యూ హ్యావ్, ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ హ్యావింగ్ సర్టన్ సే ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ అయినా ఉండొచ్చు, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ అయినా ఉండేటట్లయితే ఓన్లీ నువ్వు ఆ హిందూయిజంలో ఉంటేనే నీకు ఆ బెనిఫిట్స్ వస్తుంది. ఎందుకు వస్తుంది? బికాజ్ యూ ఫెల్ట్ దట్ యూ గాట్ డిస్క్రిమినేటెడ్. సో ఫర్ దట్ యు ఆర్ బీయింగ్ కాంపన్సేటెడ్ ఆర్ యూ హ్యావ్ టు గెట్ ఈక్వల్ రైట్స్. సో దట్స్ ద రీజన్ వై ఆల్ దీస్ బెనిఫిట్స్ ఆర్ గివెన్. నువ్వు ఒక్కసారి మతం మారిపోయిన తర్వాత you enjoy the minority status and forego all these benefits that you're enjoying in Hindus. సరే, ఇలాంటి చట్టాలు ఓన్లీ కర్ణాటకనే తీసుకొచ్చిందండి, ఇంతకుముందు వేరే రాష్ట్రాలు ఏమైనా తీసుకొచ్చాయి? ఇది కర్ణాటక మొదటిసారి కాదు. కర్ణాటక జస్ట్ బికాస్ బీజేపీ రూలింగ్ ఉందనో లేకపోతే లైమ్ లైట్లోకి వచ్చిందనో అందుకనే వచ్చింది. ఇట్ వాజ్ యాక్చువల్. ప్రస్తుతానికి కర్ణాటక కాకుండా 8 రాష్ట్రాలలో ఈ యాంటీ అన్లాఫుల్ కన్వర్షన్ యాక్ట్స్ ఉన్నాయి. ఇంకా 8 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలాంటి ప్రతి 8 రాష్ట్రాలలో యాంటీ అన్లాఫుల్ కన్వర్షన్ చట్టాలు ఉన్నాయి. చట్టాలు ఈ స్టేట్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఏం తీసుకురావడం లేదు. ఫస్ట్ టైం ఎప్పుడు తెచ్చారంటే బిఫోర్ ఇండిపెండెన్స్ ప్రిన్స్లీ స్టేట్స్, రాజుల కాలం ప్రిన్స్లీ స్టేట్స్ ఇన్ రాజస్థాన్, ఈ స్టేట్స్లో దే ఫెల్ట్ క్రిస్టియన్ మిషనరీస్ ఎక్కువ కన్వర్ట్ చేస్తున్నాయి, పువర్ని ఇల్లిటరేట్ని టార్గెట్ చేసి అని చెప్పి ఆ చట్టాలు ఫస్ట్ ప్రిన్స్లీ స్టేట్లో తీసుకొచ్చారు. ఇండియా ఇండిపెండెంట్ అయిన తర్వాత పార్లమెంట్లో 3 సార్లు 4 సార్లు ప్రయత్నాలు చేశారు. ఏమనంటే రైట్ ఇదే సేమ్ ఇలాంటి గ్రౌండ్స్ మీద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనే ఒక చట్టం తెచ్చి దాంట్లో ఏవేవైతే సంస్థలు కన్వర్షన్ పనుల్లో ఉన్నాయో ఆ సంస్థలన్నీ రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరినైతే కన్వర్ట్ చేశామో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అంతే వాళ్ళు చేయాల్సింది. కానీ ఆ చట్టాలు 3 సార్లు లోక్సభలో ఇంట్రడ్యూస్ అయినప్పటికీ అది ఇట్ కుడ్ నాట్ బి పాస్డ్ అండ్ ఇట్ ఫెయిల్డ్. 2015లో లా మినిస్ట్రీని ఒక ఒపీనియన్ అడిగితే లా మినిస్ట్రీ ఏం చెప్పింది? ఇట్స్ ఎ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే ఒక రిలీజన్ నుంచి ఒక రిలీజన్కి మారడమో లేకపోతే ఏ డిస్టర్బెన్స్లు ఏమైనా అనిపిస్తే అదంతా లోకల్ లెవెల్లో చూసుకోవాలి, కంట్రీ లెవెల్లో మేము చూసుకోలేము. కాబట్టి స్టేట్స్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు పాస్ సచ్ కైండ్ ఆఫ్ లాస్ అని చెప్పింది. సో ఆన్ దట్ గ్రౌండ్ ఓన్లీ మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ ఆర్ రైట్ నౌ పాసింగ్ ది యాంటీ అన్లాఫుల్ కన్వర్షన్ లాస్. ఇదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే దీంట్లో మొదటిగా మీరు ఏ యాక్ట్ అయినా చూడండి, ఏ రాష్ట్రంలో అయినా కన్వర్షన్ ఈజ్ నాట్ ఇల్లీగల్. కన్వర్షన్ బేస్డ్ ఆన్ ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్, అల్యూర్మెంట్, ఈ గ్రౌండ్స్ మీద కానీ ఎవరినైనా కన్వర్ట్ చేస్తే ఆ కన్వర్షన్ అన్లాఫుల్ అని డిక్లేర్ చేస్తున్నారు. సో అలా కన్వర్ట్ చేసిన వ్యక్తిని పనిష్ చేస్తున్నారు, అలా కన్వర్ట్ అవుతున్న వ్యక్తిని కూడా పనిష్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ బిహైండ్ దిస్ లా. ఇప్పుడు భయం ఎవరికి పుడుతుంది? ఎగ్జాక్ట్లీ, నేను అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు మైనారిటీలు భయపడుతున్నారు. ఇది ఇప్పుడు ముఖ్యంగా భయం ఎవరికి వస్తుంది అని అంటే, నార్మల్గా అయితే ఇప్పుడు మా మీద అనవసరంగా ఒక పెత్తనాన్ని క్రియేట్ చేయడం కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చారు మీరు. సో అవును, మా మతం గురించి మేము చెప్పుకునే స్వేచ్ఛ మాకు లేదా, మత స్వేచ్ఛకు విఘాతం ఇది, మత స్వేచ్ఛను కాలరాసే ఒక చట్టం ఇది అనే ఒక కోణంలో కొంతమంది చర్చిస్తున్న వాళ్ళు ఉన్నారు. మత స్వేచ్ఛ ఒకవేళ ఇది మత స్వేచ్ఛకే భంగం కలిగేటట్లయితే ఒడిషా మొట్టమొదటిసారి ఒడిషా 1967లో పాస్ చేసింది, 1960స్లో పాస్ చేసిన యాక్ట్ అది. ఇప్పుడు దాకా సుప్రీంకోర్టు ఉంచి ఉంటుంది యాక్ట్ని, స్ట్రైక్ డౌన్ చేసేదా? ఎందుకు? కాన్స్టిట్యూషనే మనకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఇచ్చినప్పుడు దాని అగెయిన్స్ట్గా ఎవడు పాస్ చేయలేడు లా. సో అంటే ఈ చట్టాలు ఏది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ని ఎఫెక్ట్ చేయడం లేదు. ఎందుకు భయపడాలండి? ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఇష్టం వచ్చిన మతాన్ని నేను ఫాలో చేసుకోవచ్చు, స్వీకరించవచ్చు, కానీ నా సొంత ఫ్రీ విల్తో స్వీకరించాలి. ఎవడో నన్ను మోసం చేసి, ఎవడో నన్ను మిస్రిప్రజెంట్ చేసి డబ్బు ఇస్తానో, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇస్తానో, లేకపోతే కన్వర్ట్ అయితేనే పెళ్లి చేసుకుంటానో చెప్పే వాళ్ళే భయపడాలి తప్ప
నిజంగానే ఆ రిలీజియన్లో స్పిరిచువల్ యాంగిల్ ఉంది, ఒక సాల్వేషన్ అటైన్ అవ్వచ్చు, దేవుడిలో ఐక్యమైపోవడానికి నేను ఆ మతం మారుతున్నాడంటే ఎవరు అడ్డుపడతాడండి? ఇట్స్ మై ప్యూర్ పర్సనల్ మ్యాటర్. హూ ఈస్ గోయింగ్ టు ఇంటర్ఫియర్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్? స్పిరిచువల్ గ్రౌండ్స్లో ఎక్కడ జరుగుతున్నాయి మత మార్పులు? ఎగ్జాక్ట్లీ, స్పిరిచువల్ గ్రౌండ్స్లో జరిగేవాడు ఎవడు భయపడడం లేరు. ఇఫ్ దే ఆర్ యాక్చువల్లీ కన్వర్టింగ్ ఆన్ అదర్ గ్రౌండ్స్ దెన్ ఓన్లీ దే విల్ బి స్కేర్డ్. ఫస్ట్ థింగ్, మిస్యూజ్ చేయొచ్చు అంటే ప్రతి చట్టాన్ని మిస్యూజ్ చేశారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఈ మతం ఈ చట్టాన్ని పాస్ చేశారే అనుకోండి, నిజంగానే మన దేశంలో కర్ణాటక రాష్ట్రంలోనే తీసుకుందాము, అన్లాఫుల్ కన్వర్షన్స్ ఆగిపోతాయా? కన్వర్ట్ అయిన ప్రతి ఒక్కడు ఇన్ఫార్మ్ చేస్తాడా? చేయడు కదండి. సో లా పాస్ చేయడం వరకే లెజిస్లేచర్ పని, దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయాలనేది, ఎంతవరకు బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నా అనేది అడ్మినిస్ట్రేషన్ పని, ఎగ్జిక్యూటివ్ పని. సో ప్రతి ఒక్క లా మిస్యూజ్ అవుతా ఉంది, కాన్స్టిట్యూషనే మిస్యూజ్ చేస్తూ ఉంటారే. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇన్ని రోజులు కన్వర్షన్లు చేస్తూ ఉన్నారు. అది తప్పు కాదా? సుప్రీంకోర్టుకు అది పనిగా చెప్పింది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ డస్ నాట్ ఇంక్లూడ్ రైట్ టు కన్వర్షన్ అని. అయినా కన్వర్షన్లు అయిపోయాయా? చెప్పిన జడ్జిమెంట్ 1970s. 2021లో విపరీతమైన కన్వర్షన్లు జరుగుతూ ఉంటాయి. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి విలువ లేదా? కాన్స్టిట్యూషన్కే విలువ లేని దేశంలో ఈ చట్టాలకి ఏం విలువ ఇస్తారండి? సో చట్టాలు తెచ్చినంత మాత్రాన వెంటనే అది ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవుతుందా అంటే మనకి సంకోచమే. ఇంప్లిమెంట్ చట్టాలు అన్ని రాష్ట్రాలు, మెజారిటీ రాష్ట్రాల్లో ఉంది, కానీ స్టిల్ జరుగుతున్నాయి. సో ఇక్కడ మిస్యూజ్ చేస్తారా మైనారిటీస్ని అంటే, ప్రతి ఒక్క ఇన్నోసెంట్ పర్సన్ని మిస్యూజ్, పవర్ ఉన్నవారు పవర్ లేని వ్యక్తుల్ని మిస్యూజ్ చేసే ఆస్కారం ఉంది. కోర్ట్స్ ఉన్నాయి. సో అలాంటి దానికోసం చట్టాలే తేయకూడదు, ఎవరు పడితే వాళ్ళ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు అని చెప్పడం తప్పు. ఇంకొక క్వశ్చన్, అసలు ఈ రాష్ట్రాలకి ఏం పట్టిందండి? అసలు వాళ్ళకేంటి ఎవడు ఏ రిలీజన్లో మారితే అని కూడా క్వశ్చన్ మీరు అడగచ్చు. ఇప్పుడు ఈ దేశం సెక్యులర్ దేశం అని డిక్లేర్ చేసుకున్నాం. సెక్యులర్ దేశం అని డిక్లేర్ చేసుకున్నప్పుడు అలాంటప్పుడు దేశానికి మతానికి సంబంధం లేదు అన్నప్పటికీ చాలా చాలా హక్కులు మైనారిటీలకి ఇచ్చారు. ఈ హక్కులు మైనారిటీలకి ఇచ్చినప్పుడు దాన్ని మిస్యూజ్ చేయకూడదు. నేను ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎక్కడ మిస్యూజ్ అవుతుంది ఇవి. మనము ఎప్పుడైతే ఎట్లాంటి కన్వర్షన్స్ మనం వద్దన్నామో, ఫ్రాడ్, మనీ ఇస్తాము, హెల్త్ గ్రౌండ్స్లో మీకు మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాం, ఇలాంటివి చెప్పి కన్వర్ట్ చేస్తున్నారు కదా, ఆ కన్వర్షన్స్ని మాత్రమే ఆపుతున్నాం. అలా కన్వర్ట్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి? ఒకసారి ఒక వ్యక్తికి అలా కన్వర్ట్ అయ్యాడే అనుకోండి, ఫస్ట్ థింగ్ దే విల్ బీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ దట్ పర్టికులర్ రిలీజియస్ హెడ్. అదేంటి, మన ప్రతి ఒక్క రిలీజన్ని సనాతన ధర్మ యాంగిల్లో చూడకండి. సనాతన ధర్మకి ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏం లేదు. చర్చు, పోపు కింద బిషప్, ఆర్క్ బిషప్, ఇలాంటి స్ట్రక్చర్లు మనకేం లేదు. అందరూ దైవమే, గుడికి వెళ్ళొచ్చు, గుడికి పోకపోవచ్చు, నేను శివుడు నమ్మొచ్చు, విష్ణుని నమ్మొచ్చు, పూజ చేయొచ్చు, చెయ్యకపోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. కానీ అబ్రహామిక్ రిలీజన్స్లో అలా కుదరదు. మెజారిటీ ఆఫ్ ద అబ్రహామిక్ రిలీజన్స్ హ్యావ్ ఎన్ ఆర్గనైజేషన్. చర్చ్ ఇస్ దేర్, ఇట్ హ్యాస్ ఎ ప్రాపర్ ఆర్గనైజేషన్, హైరార్కీ ఉంది దాంట్లో. సో నేను ఒక పాస్టర్ ఒక ఊర్లో కన్వర్ట్ చేస్తున్నాను, ఒక 10 మంది అని అంటే, హీ విల్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద 10 people ఇన్ దట్ విలేజ్. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా వెళ్తున్నారు, అంతా ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఎవ్రీడే సండే మీటింగ్స్ ఆర్ ఎవ్రీ వీక్ అటెండింగ్ ద చర్చ్ ఈజ్ మ్యాండేటరీ. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి అటెండెన్స్ కంపల్సరీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుంది, దే యాక్చువల్లీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ వాట్ పీపుల్ కెన్ డూ ఇన్ ద కంట్రీ. ఏమి చేయొచ్చు, మతం గురించే మాట్లాడితే ప్రాబ్లం లేదు అక్కడ, స్పిరిచువాలిటీ గురించి మాట్లాడితే ప్రాబ్లం లేదు, సాల్వేషన్ గురించే మాట్లాడితే ప్రాబ్లం లేదు. ఎలక్షన్స్, ఓట్లు ఎవరికి వేయాలి, ఏ లీడర్ మంచి, ఏ లీడర్ వేయకూడదు, ఇలాంటి ప్రాసెస్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ప్రాబ్లం ఏంటి, ఫారెన్ ఫండ్స్ ఆర్ యాక్చువల్లీ ఇంటర్ఫియరింగ్ ఇన్ టు ఇండియన్ ఎలక్టోరల్ ప్రాసెస్ వితౌట్ ఎ వార్. ఇండియాలో లీడర్ ఎవరో కూడా వాళ్ళు డిటర్మైన్ చేసేయగలుగుతారు. ఎవరు పవర్లోకి రావాలి, ఎవరు పవర్లోకి రాకూడదో కూడా వాళ్ళే డిటర్మైన్ చేయగలుగుతారు అనమాట. దిస్ ఇస్ వన్ ప్రాబ్లం. దీనికి ప్రాక్టికల్గా జరిగిందండి. ఫేమస్ ఎగ్జాంపుల్ కూడంకులం ప్రాజెక్ట్ ఇన్ ద ఇయర్ 2011-12. ఆ టైంలో న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు క్రిటికల్ స్టేజ్ అంటే ఇంకా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే స్టేజ్కి వచ్చేసింది. దట్ పవర్ ప్లాంట్ ఇస్ బ్యాక్డ్ బై రష్యా, విచ్ యునైటెడ్ స్టేట్స్ డిడ్ నాట్ లైక్ ఇట్. సో యునైటెడ్ స్టేట్స్ ఫండింగ్ ఏదైతే క్రిస్టియన్ మిషనరీ ఆర్గనైజేషన్స్కి ఫండింగ్ చేస్తుందో, ఆ క్రిస్టియన్ మిషనరీ ఆర్గనైజేషన్స్ ఈ కోస్టల్ ఏరియా తమిళనాడులో ఉండే వాళ్ళందరూ ఫిషర్మ్యాన్ని రెచ్చగొట్టడం వల్ల వాళ్ళు యాజిటేషన్ మొదలెట్టారు. వాళ్ళకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే తెలియదు, వేస్ట్ని ఎట్లా రీసైకిల్ చేస్తారో తెలియదు, క్రిటికల్ స్టేజ్ అంటే ఏంటో తెలియని ఫిషర్మ్యాన్ ఎలా ప్రొటెస్టులు చేయడం మొదలెట్టారు.
దీని మీద ఎంక్వైరీ సెంట్రల్ గవర్నమెంట్, ఆ టైంలో యూపీఏ గవర్నమెంటే ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంక్వైరీ వేస్తే దే అండర్స్టూడ్ దట్ 4 Christian missionary NGOs which received money from USA for social activities were using the money for this protest, just to stop Russian backed nuclear power plant. ఈవెన్ తూత్తుకుడి దాన్ని కూడా వెంటనే ఆ 4 అకౌంట్స్ని ఫ్రీ చేసేసారు. ఇమ్మీడియట్గా ఆగిపోయింది, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం స్టార్ట్ అయింది. సో ఒక కంట్రీ లోపల పవర్ ప్రాజెక్ట్ ఏది ఉండాలి, ఏ ఆర్గనైజేషన్ ఉండాలి, పొలిటికల్ పవర్లో ఎవరు ఉండాలి, ఏ కంపెనీ ఉండాలి, ఏ కంపెనీ ఉండకూడదు, ప్రతి ఒక్కరూ బయట కూర్చున్న వ్యక్తులు కానీ డిటర్మైన్ చేస్తే దెన్ వాట్ ఈజ్ అబౌట్ ద సోవెర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా? అది ప్రాబ్లం. అందుకు స్టేట్స్ ఇంటర్ఫియర్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ నేను నిజంగానే ఒక స్పిరిచువల్ అటైన్మెంట్ కోసం నేను కన్వర్ట్ అయ్యాను అనుకో, నేను ఎవరో చెప్తే విననండి, నాకు దేవుడే ముఖ్యం. ఎవరో చెప్తే నేను ఎందుకు వింటాను? ప్రొటెస్ట్ చేయమంటే చేస్తానా, డబ్బు ఇస్తే దానికి లొంగుతానా? ఎందుకంటే నాకు దేవుడే ముఖ్యం. నాకు ఎప్పుడైతే దేవుడు ముఖ్యం కాదో, డబ్బు ముఖ్యం అవుతుందో, నేను ఎవరో చెప్పింది వినాల్సి వస్తుంది. అలాంటి కన్వర్షన్లు తప్పు. అలాంటి కన్వర్షన్ని మేము ఆపుతున్నామనే దానికోసమే ఈ చట్టాలు. ఈ చట్టం ప్రకారం, ఇప్పుడు ఈ చట్టం ప్రకారం అంటే మీరు చెప్తున్న ఒక నిబంధన ప్రకారం అయితే ఒక కన్వర్ట్ అవ్వాలనుకుంటున్న వ్యక్తి లేదా కన్వర్ట్ చేస్తున్న వ్యక్తి ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మెజిస్ట్రేట్కి ఇన్ఫార్మ్ చేయాలా? ప్రీస్ట్ డ్యూటీ ఏంటంటే ఈ ఆల్సో ప్రీస్ట్ కొన్ని రాష్ట్రాలలో ప్రీస్ట్ కన్వర్టర్ ఇద్దరు ఇన్ఫార్మ్ చేయాలి. కొన్ని రాష్ట్రాలలో ప్రీస్ట్ ఒక్కటే ఇన్ఫార్మ్ చేస్తే చాలు. కన్వర్టర్ ఎస్ అని చెప్తే సరిపోతుంది. డిపెండింగ్ అపాన్ ద స్టేట్ టు స్టేట్ మారిపోతుంది. ఇప్పుడు కర్ణాటక విషయంలో అయితే కన్వర్టర్ ఇన్ఫార్మ్ చేయాలి. 60 days నోటీస్ ఇచ్చి నేను కన్వర్ట్ అవుతున్నాను, ఈ రీజన్స్ కోసం కన్వర్ట్ అవుతున్నానని చెప్తే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి సరిపోతుంది. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఏం చేస్తారంటే ఆ కన్వర్షన్ దేనికోసం అవుతుందో, అంటే ఈ వెదర్ ఇట్ ఈస్ ఆన్ యువర్ ఫ్రీ కన్సెంట్ ఆర్ నాట్. ఇప్పుడు కోర్టుకు వెళ్తామండి, సాక్ష్యం చెప్తాము. మీరు మీకు ఫ్రీగానే ఎవరు బెదిరించకుండానే సాక్ష్యం చెప్తున్నారా అని ఫస్ట్ కోర్టు కనుక్కుంటుంది కదండి. నేను ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అవుతాను, ఫ్రీ విల్తోనే కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నాను అనేది ఫస్ట్ లిస్ట్లో రాయాలి. నా సొంత అంటే విత్ మై ఫ్రీ విల్, ఫ్రీ కన్సెంట్ ఐఆమ్ కన్వర్టింగ్ అంటే హూ ఇస్ గోయింగ్ టు స్టాప్ అస్? అదొకటే డిక్లేర్ చేయమని చెప్తున్నారు. చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ యొక్క మేజర్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఆ పర్సంటేజ్ ఆఫ్ మైనారిటీస్ పెరుగుతుంది, అది మైనారిటీ కమిషన్కి ఇన్ఫార్మ్ చేయాలి. దిస్ విల్ బీ ద పాపులేషన్. లేదా సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదర్ ఒక హిందూ నుంచి క్రిస్టియన్కి కన్వర్ట్, ముస్లింకి దేనికైనా కన్వర్ట్ అయినప్పుడు, ఇఫ్ ఎట్ ఆల్ హీ వాజ్ ఎంజాయింగ్ ఎనీ బెనిఫిట్స్ ఇన్ హిందూయిజం, కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ అయినా కానీ ఏదైనా కానీ ఆ వ్యక్తి కానీ కన్వర్ట్ అయితే దెన్ హీ హ్యాస్ టు ఇన్ఫార్మ్ టు దట్ పర్టికులర్ నేషనల్ కమిషన్ ఆఫ్ SC, ST, OBC ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసి ఇలా కన్వర్ట్ అయినారు, సో నో నీడ్ ఆఫ్ గివింగ్ ఎనీ మోర్ బెనిఫిట్స్ అని చెప్తే సరిపోతుంది. సో దానికోసమే ప్రాసెస్లో భాగం, ఖచ్చితంగా చెప్పాలి. అంతే కదండి. మీరు ఇప్పుడు కాస్ట్ ఇస్ యూనిక్ టు ఇండియా, యూనిక్ టు హిందూయిజం అని అంటున్నారు. యాక్చువల్గా వర్ణా సిస్టమ్ యూనిక్ టు హిందూయిజం. వర్ణాన్ని కాస్త కాస్టిజం మార్చి డిస్క్రిమినేట్ చేశానని చెప్తున్నందుకు వాళ్ళకి పాపం వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడడానికి కోసం మనము చేసిన చట్టాలు ఇవి. అలాంటి వాళ్ళు ఎంజాయ్ చేయకుండా ఎవరో కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు కన్వర్ట్ అయినానని ధైర్యంగా చెప్పుకోవచ్చు కదా. అలా ధైర్యంగా చెప్పుకోకుండా అలా కన్వర్ట్ అయ్యి ఆ బెనిఫిట్స్ తీసుకుంటూ ఇక్కడ హిందూయిజంలో ఉండి ఈ బెనిఫిట్స్ పొందుతూ ఉన్న వాళ్ళని తప్పుపడుతున్నాం అంతే. మీరు హిందూయిజంలో ఉండి హ్యాపీగా బెనిఫిట్స్ తీసుకోండి, లేదా మీకు స్పిరిచువల్ అటైన్మెంట్ కోసం వేరే రిలీజన్కి మారారు, అక్కడ హ్యాపీగా ధైర్యంగా నేను మారాను అని చెప్పి ఆ రిలీజన్కి మారిపోండి. అలా కాకుండా 2 పడవల్లో కాలు పెట్టి నాకు 2 విధాలుగా బెనిఫిట్లు రావాలి, మిస్యూజ్ చేయాలనేదే తప్పు అని మాత్రమే చెప్తున్నాం. దీంట్లో లీగల్గా కానీ కన్వర్ట్ చేస్తున్న వ్యక్తి, కన్వర్ట్ అవుతున్న వ్యక్తి, ఈ ఇద్దరు బాధ్యులు డెఫినెట్లీ ఇన్ఫార్మ్ చేయాలనేది కొన్ని రాష్ట్రాల్లో ఒకలాగా, కొన్ని రాష్ట్రాల్లో ఒకలాగా ఉంది అంటున్నారు. నిజంగా అక్కడ కన్వర్షన్ జరుగుతోంది, అది ఫోర్స్ఫుల్గా జరుగుతుంది లేదా ప్రలోభాలకు గురి చేసి జరుగుతోంది అన్నప్పుడు థర్డ్ పార్టీ కంప్లైంట్ చేయడానికి ఆస్కారం ఈ చట్టం ద్వారా ఉందా? కర్ణాటక రాష్ట్రంలో పెట్టారా? కర్ణాటక రాష్ట్రంలో ఇప్పుడు నేను ఖచ్చితంగా నన్ను ఎవరైనా నాకు డబ్బు ఇచ్చి నేను కన్వర్ట్ అవ్వమంటే నేను పోయి చెప్పలేను. సో నన్ను ఫియర్ ఉంటుంది. సో నేను ఖచ్చితంగా నేనేం చెప్తాను, నేనే ఫ్రీగా కన్వర్ట్ అయ్యాను, నాకు ఇష్టపూర్వకంగానే కన్వర్ట్ అయ్యాను అని చెప్తాను. కంప్లైంట్ చేయొచ్చు, ఫ్యామిలీ మెంబరో తెలిసిన వ్యక్తో ఇలా కన్వర్షన్లో జరుగుతున్నాయి అన్లాఫుల్గా అని కంప్లైంట్ చేస్తే పోలీస్ షుడ్ ఇన్వెస్టిగేట్ ఇన్ టు దట్ మ్యాటర్. ఎందుకంటే అన్లాఫుల్గా కన్వర్ట్ చేయకూడదు. నేను ఒక ప్రాక్టికల్ రీజన్ ఇక్కడ కూడా, ఒక లా చేసేటప్పుడు ఆ పాస్ట్ని చూస్తారు, గ్రౌండ్ రియాలిటీ ఏంటో చూసి దాని ప్రకారమే చట్టం చేస్తారు. ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద టైం ఇక్కడ కన్వర్షన్స్ చేసేటప్పుడు
నేను ఎందుకు నా రిలీజియన్ వదులుతున్నానండి, మీకేం చెప్తానంటే మీ రిలీజన్లో ఏమి బాగాలేదు, యువర్ ఏ బార్బేరిక్ రిలీజన్, ఇట్స్ ఎ బ్యాక్వర్డ్ రిలీజన్, సో కన్వర్ట్ ఇన్ టు మై రిలీజన్ అని చెప్పినప్పుడు ఐ విల్ హేట్ మై ఎగ్జిస్టింగ్ రిలీజన్ అండ్ గెట్ కన్వర్టెడ్ ఇన్ టు ది న్యూ రిలీజన్. అలా కన్వర్ట్ అయినప్పుడు ద పర్సన్ హూ గెట్స్ కన్వర్టెడ్ విల్ హ్యావ్ ఎ హేట్ టువర్డ్స్ ద ఒరిజినల్ రిలీజన్ హీ ఈజ్ ఫ్రమ్, బికాస్ అది నచ్చక అది బాగాలేదు అని చూపించడం వల్ల, కన్వర్ట్ అవ్వడం వల్ల రిఫ్ట్ క్రియేట్ అవుతుంది, సొసైటీలో ఫ్రిక్షన్స్ వస్తాయి. సో అలాంటి ఫ్రిక్షన్స్, నేను ఒక నా రిలీజన్ గొప్పతనం చెప్పొచ్చు, కానీ నేను ఎదుటి రిలీజన్లో చెడు ఉంది అందుకని నా రిలీజన్లోకి మారితే నీకు డబ్బు ఇస్తానని చెప్పడం వల్ల సొసైటీలో రిఫ్ట్ మాత్రమే క్రియేట్ అవుతుంది తప్ప నువ్వు రిలీజియన్లో స్పిరిచువాలిటీ కోసం ఏం చేయడం లేదు. ఒకవేళ నేను నిజంగా స్పిరిచువాలిటీ కోసం చేంజ్ అయ్యాను, దైవంలో కలిసిపోవడానికి కన్వర్ట్ అయ్యాను, నా వల్ల హామే లేదు అసలు. సో అలాంటి కన్వర్షన్స్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాపింగ్. On free will, no problem. But if you are converting a person on basis on fraud, misrepresentation that your religion is bad, that particular person can create rift. వాడికి హేట్ వచ్చేస్తుంది కల్చర్ మీద, దేశం మీద, మతం మీద. అలాంటి హేట్ని క్రియేట్ చేయకు, మతాల మధ్య హేట్ని క్రియేట్ చేస్తే దట్ ఈస్ కన్సిడర్డ్ టు బీ ఇల్లీగల్, ఇట్స్ ఎ క్రైమ్. సో అందుకని పోలీస్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది దాంట్లో. ఓకే, సో ఇప్పుడు ఈ చట్ట ప్రకారం రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్, దీని పేరు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్. సిమిలర్ టర్మినాలజీనే మనకు యూఎస్లో కూడా కనబడుతుంది. లైక్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అనేది బిల్ క్లింటన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తీసుకొచ్చారు. దాని స్ఫూర్తికి దీని స్ఫూర్తికి మధ్య చాలా వ్యత్యాసం కనబడుతుంది. అక్కడ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అనేది క్రిస్టియన్ మిషనరీస్ కానివ్వండి, ఈ రిలీజియన్ని ఎక్కడైనా ప్రాపగేట్ చేస్తుంటే ఆయా దేశాల్లో కనుక ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే, ప్రభుత్వాలు వీళ్ళకు వ్యతిరేకంగా ఉంటే వైట్ హౌస్ హ్యాస్ టు ఇంటర్వీన్ అనేది వాళ్ళ లెక్క. వైట్ హౌస్ ఇంటర్వీన్ కావాలి, ఆ దేశాల మీద శాంక్షన్స్ వేయాలి, ఏదో చేసి కంట్రోల్లోకి తీసుకురావాలి, ప్రాపగేట్ చేసేలాగా చూడాలి అని. సో ఇవి ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ అని మనం అంటున్నాం. కన్వర్షన్స్ విషయంలో మనం మాట్లాడుతున్నాం. సో ప్రాపగేషన్ విషయంలో ఎక్కడ సమస్య లేదంటారు, కేవలం కన్వర్షన్స్కి మాత్రమే. ఎగ్జాక్ట్లీ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ అంటారు, ఇండియా ఈజ్ ఆల్సో ఏ సెక్యులర్ కంట్రీ అంటారు. కానీ వాళ్ళ సెక్యులరిజంకి ఇండియా సెక్యులరిజంకి చాలా డిఫరెన్స్ ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెక్యులరిజం ఏం చెప్తుందంటే, స్టేట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ రిలీజన్, స్టేట్ డస్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ఎనీ రిలీజన్, రిలీజన్ ఈజ్ యువర్ పర్సనల్ అఫేర్ అని చెప్తుంది. కానీ ఇన్ రియాలిటీలో వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు వాళ్ళ డాలర్ చూసినా ఎక్కడేం చూసినా ఇన్ ద నేమ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద గాడ్, ఫెయిత్ ఇన్ ద గాడ్ అనేది వాళ్ళు ఫెయిత్ ఇన్ ద గాడ్ అంటే విచ్ గాడ్ అని కూడా అడిగినారు అనమాట. ప్రెసిడెంట్ని అడిగితే ఒకప్పుడు అఫ్ కోర్స్ ఇట్స్ అన్డౌటెడ్లీ జీసస్ క్రైస్ట్ అన్నాడు ఐసెనోవర్. అన్డౌటెడ్లీ ఇట్స్ జీసస్ క్రైస్ట్. ఇఫ్ యు ఆర్ సేయింగ్ అంటే కంట్రీలో ప్రతి ఒక్క ప్రెసిడెంట్ ప్రమాణం చేసేది బైబిల్ మీద ప్రమాణం చేసి దే కెన్ టేక్ ద ప్రెసిడెంట్ థింగ్. అండ్ ఫెయిత్ ఇన్ ద గాడ్ అని కరెన్సీ మీద ఎక్కడైనా ప్రింట్ అయితే విచ్ గాడ్ అంటే ఇట్స్ అన్డౌటెడ్లీ జీసస్ క్రైస్ట్ అంటున్నారు. Theoretically they are secular, practically they believe or they support that it's a Christian majority country. Correct. And for that particular purpose, and they say that it's a Christian majority country, citizens or Christian missionaries have the freedom to convert whomever they want, that's your freedom అని వాళ్ళు చెప్తున్నారు. అదే లాజిక్ ఇండియాకి అప్లై చేద్దాం. ఇండియాలో నా రిలీజన్ నేను ఫాలో అవ్వడము నా ఫ్రీడమ్ అంటావు, కానీ అట్ ద సేమ్ టైం ఎవరైనా నన్ను అన్యాయంగా నా రిలీజన్లోంచి మత మార్పిడి చేసి నా రిలీజన్ గురించి తప్పు చెడు ప్రచారాలు చేసి మారిస్తే మాత్రం వాళ్ళని తప్పు పట్టకూడదు అని అంటున్నారు. ఒకటి ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్, ఇండియన్ సెక్యులరిజం ఏమన్నారండి, సెక్యులరిజం అనే వర్డ్ కాన్స్టిట్యూషన్లో లేనే లేదు. దాన్ని ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్లో దాన్ని ప్రియాంబుల్లో ఇంట్రడ్యూస్ చేశారు. సుప్రీంకోర్టు ఏమని ఇంటర్ప్రిట్ చేసింది, సెక్యులర్ అంటే స్టేట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ రిలీజన్ బట్ స్టేట్ షుడ్ ట్రీట్ ఆల్ ద రిలీజన్స్ ఈక్వల్లీ అని చెప్పింది. When the state is treating all the religions equally, why only minorities are getting benefits on the basis of religion? Basis of religion, yes, you are right. Why only state is interfering into the affairs of a temple? Why not it is interfering in the affairs of the church or mosque or any other religion? నిజంగా సెక్యులర్ దేశం అన్నప్పుడు హిపోక్రసీగానే కనబడుతూ ఉంటుంది. డబుల్ స్టాండర్డ్స్ అన్నప్పుడు వై ఆర్ యూ ఇంటర్ఫియరింగ్? నువ్వు నిజంగానే సెక్యులర్ స్టేట్, వై ఆర్ యూ ఇంటర్ఫియరింగ్ ఇన్ టు ద ట్రెజరీ ఆఫ్ ఎ టెంపుల్? Who gave you the authority? Why are you appointing EOs into a temple? నువ్వు ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాలి? చర్చిలో ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాలి? వాళ్ళు ఎంత మనీ వస్తుంది, వాళ్ళకి ఎంత డొనేట్ అవుతున్నాయి, ఎక్కడ ఖర్చు పెడుతున్నారనే దాని మీద ఆడిట్ లేదు. టెంపుల్ మీద ఆడిట్ ఎలా ఉంది?
ఓకే, ఆడిట్ లేదు, వాళ్ళకి డబ్బు వేరే దేశాల నుంచి వస్తుంది, దానికి దేనికి యూజ్ చేస్తున్నారనే దాని మీద కూడా ఆడిట్ లేదే మన దేశంలో. ఆ మనీని దేనికైనా వాడచ్చు, కన్వర్షన్లకి వాడచ్చు, ప్రొటెస్ట్లకి వాడచ్చు, యాంటీ సొసైటల్ యాక్టివిటీస్కి వాడచ్చు. ఎలా నిఘా ఉందండి? సో ఇక్కడ తప్పులు జరిగే ఆస్కారం ఉన్నప్పటికీ వాళ్ళని ప్రశ్నించడానికి భయపడుతున్నామంటే మైనారిటీస్ అని భయమా? జస్ట్ బికాస్ మైనారిటీస్ అనేది యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రీ రైట్. యు ఆర్ ఎ మైనారిటీ ఆర్ ఎ మెజారిటీ, హూ ఎవర్ యు ఆర్, ఐఎమ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, యూ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. సో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ నీకు అన్ని రైట్లు ఇచ్చారు. ఎవరైనా వచ్చి ప్రొపగేట్ చేసుకొని ప్రొఫెస్ చేసుకోండి, ప్రవచనాలు పెట్టుకోండి, క్రిస్టియన్ మిషనరీ సభలు పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు, ఎవరు మిమ్మల్ని ఆపడం లేదు. కానీ తప్పు పద్ధతిలో చేయకండి, కన్వర్ట్ చేయకండి, తప్పు చెప్పి కన్వర్ట్ చేయకండి. జీసస్ క్రైస్ట్ గొప్ప, ఆయనలో స్పిరిచువాలిటీ ఉంది, ఆయనలో ఐకమైపోతే మీరు ఈ జన్మ ధరిస్తుందని చెప్పితే మారితే ఎవడు ఆపుతున్నారండి మిమ్మల్ని? లేదు, మీరు మారితే మీకు డబ్బులు ఇస్తాము, జాబులు ఇస్తాము, లేకపోతే ఎంతమందిని మార్చాము అని చెప్పితే దాని ప్రకారం డబ్బులు వస్తాయి అని చేయడం తప్పు. బికాస్ దట్ మనీ కెన్ బీ మిస్యూస్డ్ అండ్ దేర్ ఆర్ క్లియర్ కట్ ఎవిడెన్సెస్ దట్ because the percentage of the Christians in Vatican or other regions in Europe, it's basically the percentage is shrinking. Catholic Bishop Conference gets money into the country to harvest souls. Their program is harvesting of souls. Harvesting of souls అంటే ఎంతమందిని క్రిస్టియానిటీకి మార్చారు అనే ఆడిట్ రిపోర్ట్ వాళ్ళు పంపించాలి. ఈ నంబర్స్ని పంపించాలి. ఆ డబ్బు నేను డోనార్ అనుకుంటే నాకు ఇన్ఫార్మ్ చేయాలి, మీరు ఎంతమందిని మార్చారు, ఆ డబ్బుతో మీరు ఏం చేశారు. సో మెనీ పీపుల్ దే కన్వర్ట్, సో మచ్ అమౌంట్ ఆఫ్ మనీ దే గెట్. ఈజ్ ఇట్ ఏ సెక్యులర్ వే ఆఫ్ లివింగ్ ద లైఫ్? కరెక్ట్. Are you using the money for societal purposes? Yes. Definitely not. Then why should we encourage such kind of anti-social activities in the country? ఆ డబ్బుని నన్ను ప్రలోభించి నన్ను మార్చడానికి చూసినప్పుడు వేర్ ఇస్ మై కన్సైన్స్ ఆఫ్ రిలీజియన్? వేర్ ఇస్ మై ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ టు ప్రాక్టీస్ విచ్ ఎవర్ రిలీజియన్ ఐ వాంట్? యూ ఆర్ డిఫ్రాడింగ్ మీ, యూ ఆర్ మిస్రెప్రజెంటింగ్, యూ ఆర్ అల్యూరింగ్ మీ. దట్ ఈస్ నాట్ మై ఫ్రీ విల్. That's the reason why they are saying that let's not allow such kind of conversions. If I want to convert, no one has a right to stop me. Okay. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ నిహారిక రెడ్డి గారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్స్ అలాట్ మీ విశ్లేషణ అందించినందుకు. సో నిజంగా మీరు చెప్పినట్టుగా యాంటీ కన్వర్షన్ లా కాదు ఇది, యాంటీ అన్లాఫుల్ కన్వర్షన్ లా అనుకోవచ్చు. చట్ట వ్యతిరేకంగా లేదా ప్రలోభాలకు గురి చేసి లేదా భయానికి భయపెట్టి లేకపోతే ఇంకా ఏదైనా ఇస్తామని ఆశ చూపి కన్వర్షన్ చేయడాన్ని తప్పుపట్టే విధంగా ఇందులో కొన్ని నిబంధనలు పొందుపరచడం జరిగింది. సో బేసికల్లీ మత స్వేచ్ఛ వేరు, మత మార్పిడి హక్కు అనే మాట వేరు. సో మత మార్పిడి హక్కు అని రాజ్యాంగం చెప్పలేదు. మత మార్పిడి గురించి స్పష్టంగా చాలా పర్ఫెక్ట్గా ఆర్టికల్ 25లో ప్రాక్టీస్, ప్రొఫెస్ అండ్ ప్రాపగేట్ అనే మాటని మాత్రమే ఆర్టికల్ 25లో పెట్టడం జరిగింది. అఫ్కోర్స్ దాంట్లో కూడా చాలా డిబేట్ జరగాల్సిన అంశాలు ఉన్నాయి. ప్రాపగేట్ విషయంలో ఏ ఎక్స్ట్రీమ్ వరకు ప్రాపగేట్ చేయాలనే విషయంలో కూడా డెఫినెట్లీ చర్చ జరగాలి, అందులో కూడా సందేహం అక్కర్లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మత స్వేచ్ఛకు విఘాతం కలిగించే విధంగా ఈ చట్టం లేదు అనేది నిహారిక రెడ్డి గారు చెప్తున్న మాట. మత స్వేచ్ఛకు విఘాతం కాదు, మతం పేరిట ప్రలోభాలకు గురి చేయడాన్ని లేదా భయాందోళనకు గురి చేయడాన్ని కావాలని వాళ్ళని కన్వర్ట్ చేసి ఇంకొక అన్లాఫుల్ యాక్టివిటీస్కి దారి తీసే విధంగా లేదా దేశ వ్యతిరేక భావజాలాన్ని ప్రవృత్తి చేసే విధంగా ఉండే వాళ్ళకి మాత్రమే ఈ చట్టం ఖచ్చితంగా కఠినంగా కనిపిస్తుంది. ఈ చట్టాన్ని అర్థం చేసుకునే విధానంలో మార్పు రావాల్సిందిగా మనం విజ్ఞప్తి చేద్దాం. అట్ ద సేమ్ టైం ఇట్లాంటి చట్టాలు ప్రతి రాష్ట్రంలో రావాలి. కేవలం చట్టాలు చేస్తే సరిపోదు, ఆ చట్టాలని ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసే వ్యవస్థ కూడా ఉండాలి. ఉంటేనే ఈ చట్టాల సంకల్పం సాకారం అవుతుంది. ఆ దిశగా కర్ణాటక ప్రభుత్వం అడుగులు వేస్తుందని కోరుకుందాం. కర్ణాటకనే కాదు, ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చట్టం అనివార్యమనే పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది గ్రౌండ్ లెవెల్లో. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలని విజ్ఞప్తి చేద్దాం. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం.